హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎన్ గేమర్స్. ఓకే గైస్, మనం ఇప్పుడు HTML క్లాస్ 3 కిందగా ఇప్పుడు చెప్పుకుంటున్నాం. క్లాస్ 3 ఇది. క్లాస్ 1, 2 కానీ చూడకపోతే ఒకసారి చూసి రండి, అర్థమవుతుంది మీకు. లేదంటే మధ్యలో చూస్తే మీకు అర్థం కాదు. ఇది ఓపెనింగ్ ఎలాగా అవన్నీ చెప్పాము. నెక్స్ట్ ట్యాగ్ పీ చెప్పాం. మనం పీ గురించి చెప్పాం. అబౌట్ పీ ట్యాగ్ అని కొట్టాం మనం. అంటే క్రిందటి ఎపిసోడ్లో ఇది చేసాము, ఈ కోడింగ్. ఇప్పుడు దీనిలో కోడ్ తీద్దాం. సారీ గైస్, క్రిందటి ఎపిసోడ్లో మీకు లెఫ్ట్ క్లిక్ అని చెప్పాను. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లోకి వెళ్ళాలి. ఓకే గైస్, మీకు ఇంకోటి HTML ది అఫీషియల్ వెబ్సైట్ గైస్. HTML ప్యాడ్ 2025 అని ఉంది. ఎక్కించాను. దాని గురించి ఇంకా మొత్తం తెలుసుకోలేదు. కొంచెం అంటే లైట్గా ఏదో కోడ్ చేశాను, కానీ ఇంకా మొత్తం అవ్వలేదు. మొత్తం నేర్చిన తర్వాత మీకు అది ఎలా యూజ్ చేయాలో కూడా మీకు చెప్తాను. విజువల్ స్టూడియోలో మనం చేస్తున్నాం కాబట్టి విజువల్ స్టూడియోలోనే ఇంకా కంటిన్యూ అవుదాం. ఓకే గైస్, ఇప్పుడు పారాగ్రాఫ్ గురించి కాదు, ఈసారి ఏంటంటే మనం లింక్ గురించి చెప్పుకోబోతున్నాం. లింక్ గురించి మనం చెప్పుకోబోతున్నాం ఈరోజు క్లాస్ వచ్చేసరికి. అబౌట్ లింక్. ఓకే గైస్, ఇదంతా క్యాన్సిల్ చేసుకున్నాం. సారీ గైస్. ఓకే గైస్, ఇప్పుడు ఇదంతా క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇప్పుడు లింక్ టైటిల్ అదే ఉంచుతాను. ఇక్కడ H1 అని పెట్టి H1 అబౌట్ లింక్ అని పెడతాను. H1కి అబౌట్ లింక్. అబౌట్ లింక్. ఓకే గైస్, H1కి అబౌట్ లింక్ అని పెట్టాను. ఇప్పుడు లింక్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. లింక్ వచ్చేసరికి మీకు ఒక ట్యాగ్ ఉంటుంది లింక్కి. ఏం ట్యాగ్ అంటే, ఓకే గైస్, లింక్ వచ్చేసరికి ట్యాగ్ ఉంటుంది అని చెప్పాను కదా. ఆ ట్యాగ్ వచ్చేసరికి ఏ ట్యాగ్ అనమాట. ఏ ట్యాగ్ ఇప్పుడు ఏ, దాని తర్వాత HRF. ఓకే గైస్, ఇప్పుడు ఈజ్వల్ టు పెట్టి ఇప్పుడు దేని లింక్ ఇద్దామంటే యూట్యూబ్ది లింక్ ఇద్దాం. చూడండి, లేదంటే దీందే ఈ కోడ్దే లింక్ ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ మెయిన్ పైన సెర్చ్ బార్ దగ్గర ఇది ఉంటుంది కదా గైస్, అది సేవ్ చేసుకుందాం. అదే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది క్లోజ్ చేద్దాం. ఓకే గైస్, క్లోజ్ అయితే చేస్తాం కదా. ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా, ఇప్పుడు ఈ లింక్ అయితే తెచ్చాం ఇక్కడికి. ఇప్పుడు ఏంటంటే ఆల్ట్ అని పెట్టి ఈజ్వల్ టు పెట్టండి. ఈజ్వల్ టు పెట్టి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టండి. ఓ సారీ గైస్, సారీ. ఆల్ట్ అనేది ఈ యారో లోపలే పెట్టండి. సారీ, ఆల్ట్ అని పెట్టండి. ఆల్ట్ అని పెట్టిన తర్వాత ఈజ్వల్ టు పెట్టేయండి, ఇన్వర్టెడ్ కామాస్. ఇప్పుడు ఆల్ట్ అని పెట్టారు కదా గైస్, ఇక్కడ ఆల్ట్ అని పెట్టాం కదా మనం. ఇప్పుడు ఆల్ట్లో అదే అంటే మనము లింక్ అనేది ఇప్పుడు వస్తుంది కదా, దానికి ఆ నేమ్ ఉంటుంది కదా, అంటే ఆ నేమ్ మీద క్లిక్ చేస్తే అది లింక్ కింద మారుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, లింక్ అని పెడదాం. లింక్ అని పెట్టాను. ఇక్కడ ఈ మధ్యలో కూడా ఆ నేమ్ పెట్టేయండి. అంటే ఈ
ఏ ఉంది కదా, అంటే ఏ ఓపెన్ చేసిన దీనికి ఏ క్లోజ్ చేసిన మధ్యలో మనం దాని నేమ్ ఇస్తామన్నమాట. చూడండి చూపిస్తాను. ఇప్పుడు సేవ్ చేద్దాం, అవుట్పుట్ తీద్దాం. ఇది చూడండి, ఇప్పుడు లింక్ అనేది వచ్చింది కదా మనకి, లింక్ అనేది దాని మీద క్లిక్ చేస్తే, ఎందుకంటే ఈ ఫైల్లోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ మార్చామనుకోండి, ఒక యూట్యూబ్ తీసుకుందాం అనుకోండి, యూట్యూబ్లోకి ఇప్పుడు ఏదైనా లింక్ తీసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ యూట్యూబ్ లింక్ తీసుకున్నాం. యూట్యూబ్ లింకే తీసుకుందాం. కంట్రోల్-C చేసి ఇప్పుడు కోడ్లోకి వెళ్ళండి. కోడ్లోకి వెళ్ళి ఇదంతా ఇంటికి కొట్టియండి. ఇప్పుడు ఓకే గైస్, ఇప్పుడు సేవ్ చేయండి, అవుట్పుట్ తీయండి. ఇప్పుడు లింక్ మీద క్లిక్ చేస్తే వచ్చింది కదా, అది గైస్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ లింక్ బదులు యూట్యూబ్ అని కూడా పెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇది సెంటర్కి రావాలంటే ఇక్కడ ఇంకో ట్యాగ్ ఓపెన్ చేద్దాం. ఈ H1కి సెంటర్ రావాలి మనకి. చూడండి, ఓకే గైస్, ఇప్పుడు సెంటర్కి రావాలంటే ఇక్కడ సెంటర్ అనే ట్యాగ్ అనేది ఓపెన్ చేయాలి. సెంటర్ అనే ట్యాగ్ ఓపెన్ చేయాలి, చూసారు కదా. ఇప్పుడు Ctrl+X కొట్టిద్దాం. సెంటర్ అనే ట్యాగ్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలన్నమాట. మనకి ఈ లింక్ కూడా సెంటర్లోకి కావాలంటే సెంటర్ అనే ట్యాగ్ మళ్ళీ ఓపెన్ చేయాలి ఇక్కడ, లేదా టోటల్గా ఇక్కడ పెట్టేసామనుకోండి సెంటర్ అనే ట్యాగ్, దానికి వస్తుంది. Ctrl+S కొట్టియండి. ఇప్పుడు అవుట్పుట్ తీయండి. అవుట్పుట్లో చూసారు కదా, ఇది అబౌట్ లింక్ అనే సెంటర్లోకి వచ్చింది. కానీ మనకి అది అండర్లైన్ కావాలనుకోండి, ట్యాగ్ అది యూ ట్యాగ్ ఓపెన్, యూ ట్యాగ్ క్లోజ్. ఓకే గైస్, యూ ట్యాగ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసాం, క్లోజ్ చేస్తాం, ఈ సెంటర్ బయట పెట్టేసాం. ఓకే, ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి. మనం సేవ్ చేయలేదు, అందుకు రాలేదు. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే చూసారా, ఇక లైన్ వచ్చింది, అబౌట్ లింక్ కింద లైన్ వచ్చింది. ఓకే గైస్, ఇది లింక్ కోడ్. ఈ కోడ్ కావాల్స్తే మీకు డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ కోడ్. నెక్స్ట్ ఇది అనేది అబౌట్ లింక్ అంటే మనం ఈ ఎపిసోడ్లోకి వచ్చేసరికి క్లాస్ 3లోకి వచ్చేసరికి లింక్ కోసం చెప్పుకున్నాం అనమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం టేబుల్ గురించి మాట్లాడుకుందాం. అబౌట్ టేబుల్ గురించి కానీ, లేదా ఇమేజ్ అనేది ఎలా తేవాలి, లేదా బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలి, అలాంటి ఏదైనా టాపిక్ చూసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఓకే గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.